సో ఇవాళ మనం ఈ 6 ఇంపార్టెంట్ రేషియోస్ విత్ రెస్పెక్ట్ టు బ్యాంక్స్ మనం నేర్చుకుందాం. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్, కాసా రేషియో, కరెన్సీ డిపాజిట్ రేషియో, క్రెడిట్ డిపాజిట్ రేషియో ఆర్ లోన్ డిపాజిట్ రేషియో, ఎఫిషియన్సీ రేషియో అండ్ రిజర్వ్ డిపాజిట్ రేషియో. ఓకేనా? లెట్స్ సీ ఆల్ ఆఫ్ దెమ్ వన్ బై వన్. సో ఫస్ట్ వన్, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ బట్టి ఒక బ్యాంక్ యొక్క ప్రాఫిటబిలిటీ అని తెలుస్తుంది. అంటే బ్యాంక్ ఎంత ప్రాఫిటబుల్గా ఉంది అని మనకు తెలుస్తుంది. సో మీ అందరికీ తెలుసు, ఒక బ్యాంక్ తీసుకునేటప్పుడు ఒక బ్యాంక్ అనేది డిపాజిట్స్, ప్రజల నుంచి డిపాజిట్స్ కలెక్ట్ చేస్తుంది. సో ఈ డిపాజిట్స్ని కలెక్ట్ చేసి డిపాజిట్స్ పైన ఇంట్రెస్ట్ పే చేస్తుంది. సో డిపాజిట్ పైన బ్యాంకు ఇంట్రెస్ట్ ఏం చేస్తుందమ్మా? పే చేస్తుంది. సో దిస్ మనీ గోస్ అవుట్. సో సిమిలర్గా కలెక్ట్ చేసిన డిపాజిట్స్ని బ్యాంకు లోన్స్ రూపంలోనూ, అలాగే డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే గవర్నమెంట్ బాండ్స్ లాంటివి ఆ మనీతోనే కొంటుంది. సో ఈ లోన్స్ పైన బ్యాంక్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది ఎర్న్ చేస్తుంది. బ్యాంక్ ఎర్న్స్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఆన్ లోన్స్. సో లోన్స్ పైన మరియు ఇన్వెస్ట్మెంట్స్ పైన, ఇన్వెస్ట్మెంట్స్ అంటే అర్థం ఏంటి? సో బ్యాంక్ వాళ్ళు గవర్నమెంట్ సెక్యూరిటీస్ లాంటివి కొంటారు కదా, గవర్నమెంట్ బాండ్స్ లాంటివి కొంటారు కదా, అవి ఇన్వెస్ట్మెంట్స్. మరి గవర్నమెంట్ బాండ్స్ కొన్నప్పుడు వాటిపైన కూడా వడ్డీ వస్తుంది కదా. ఎస్. సో ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ పైన వచ్చే మనీ, అలాగే బ్యాంక్ ఇచ్చే లోన్స్ పైన వచ్చే ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఒకవైపు, వాళ్ళు సేకరించిన డిపాజిట్స్ పైన వాళ్ళు పే చేసే ఇంట్రెస్ట్ ఇంకొక వైపు. ఈ రెండింటి డిఫరెన్సే నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్. సో ఎన్ఐఎం లేదా నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? వాళ్ళు లోన్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే అసెట్స్ పైన, బ్యాంకు తన అసెట్స్ పైన ఎర్న్ చేస్తున్న ఇంట్రెస్ట్ ఎర్న్డ్ ఆన్ అసెట్స్ అంటాం, మైనస్ ఇంట్రెస్ట్ పెయిడ్ టువర్డ్స్ లయబిలిటీస్ లేదా డిపాజిట్స్ లేదా లయబిలిటీస్ అంటాం. డిపాజిట్స్ పైన ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తుంది, అలాగే అసెట్స్ పైన ఎంత ఇంట్రెస్ట్ ఎర్న్ చేస్తుంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్సే నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ డివైడెడ్ బై టోటల్ అసెట్స్. వెన్ ఐ సే అసెట్స్, వాట్ డస్ ఇట్ మీన్? ఇంట్రెస్ట్ ఎర్నింగ్ అసెట్స్ అంటే బ్యాంకుకి వడ్డీని తీసుకొచ్చే అసెట్స్ ఏంటవి? లోన్స్ అలాగే ఇన్వెస్ట్మెంట్స్. గవర్నమెంట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే అవి కూడా వడ్డీ తీసుకొస్తాయి, లోన్స్ ఇస్తే లోన్స్ నుంచి కూడా వడ్డీ వస్తాయి. సో అసెట్స్ ఇంక్లూడ్ బోత్ లోన్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్వెస్ట్మెంట్స్. న్యూమరేటర్లో అసెట్స్ పైన వాటికి వచ్చే ఇంట్రెస్ట్ మైనస్ డిపాజిట్స్ లేదా లయబిలిటీస్ కోసం వాళ్ళు పే చేసే ఇంట్రెస్ట్ ఇంటూ 100 వేస్తే మనకి నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ పర్సంటేజ్ అనేది వస్తుందన్నమాట. సో సింపుల్గా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక బ్యాంకు 10,000 రూపీస్ లోన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో మెయింటైన్ చేస్తుంది. దీనిపైన లెట్స్ సే బ్యాంక్కి ఒక 800 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది అనుకోండి. డిపాజిట్ల పైన బ్యాంక్ పే చేస్తున్న ఇంట్రెస్ట్ ఏమో 400 రూపీస్ అనుకోండి. అప్పుడు ఎన్ఐఎం ఏమవుతుంది మనకి? ఎన్ఐఎం విల్ బి 800 మైనస్ 400 బై 10,000 ఇంటూ 100. ఇలా క్యాలిక్యులేషన్ అనేది చేస్తారన్నమాట. ఓకేనా? ఇది ఒక ఎగ్జాంపుల్ కోసం మీకు ఇలా చెప్పాను. సో దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు అండర్స్టాండ్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఎక్కువ ఉంటే బ్యాంకు ప్రాఫిటబుల్గా ఉందని అర్థం, తక్కువ ఉంటే బ్యాంక్ ప్రాఫిటబిలిటీ తక్కువ ఉంది అని అర్థం. ఒకవేళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ నెగిటివ్ ఉందనుకోండి, బ్యాంకు లాస్లో ఉంది అని దాని అర్థం. సో సెకండ్ ఇంపార్టెంట్ రేషియో విత్ రెస్పెక్ట్ టు బ్యాంక్స్ ఈజ్ కాసా రేషియో. కాసా ఇండికేట్స్ కరెంట్ అకౌంట్ అండ్ సేవింగ్స్ అకౌంట్. వెన్ ఐ సే కాసా, ఇట్ మీన్స్ కరెంట్ అకౌంట్ అండ్ సేవింగ్స్ అకౌంట్. మరి కాసా రేషియో అంటే అర్థం ఏంటి? కాసా రేషియో ఈజ్ నథింగ్ బట్ ద రేషియో ఆఫ్ డిపాజిట్స్ ఇన్ కరెంట్ అండ్ సేవింగ్స్ అకౌంట్ టు టోటల్ డిపాజిట్స్ ఆఫ్ ఎ బ్యాంక్. ఇప్పుడు మనం బ్యాంక్ యొక్క డిపాజిట్స్ మనం ఒకసారి తీసుకుంటే, బ్యాంక్ యొక్క డిపాజిట్స్ మీరు తీసుకుంటే వీటిని 2 కేటగిరీ కింద డివైడ్ చేయొచ్చు. ఒకటి టైమ్ డిపాజిట్స్, 2 డిమాండ్ డిపాజిట్స్. సో డిమాండ్ డిపాజిట్స్ అంటే అర్థం ఏంటి? మనం ఎప్పుడు డబ్బులు విత్డ్రా చేయాలంటే అప్పుడు విత్డ్రా చేసుకునే ఫెసిలిటీ ఉన్న డిపాజిట్స్, అలాంటి వాటిని డిమాండ్ డిపాజిట్స్ అంటాం. సో దీనికి ఎగ్జాంపుల్స్గా మనం కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్ తీసుకోవచ్చు. ఈ రెండింటిలో మనం ఈ అకౌంట్స్ మెయింటైన్ చేస్తే మనం ఏటీఎంతో ఎప్పుడు కానప్పుడు మనీ విత్డ్రా చేసుకోవచ్చు. మరి వాట్ అబౌట్ టైమ్ డిపాజిట్స్? టైమ్ డిపాజిట్స్ మనకి జనరల్గా ఫిక్స్డ్ డిపాజిట్ లేదా రికరింగ్ డిపాజిట్ లాంటివి టైమ్ డిపాజిట్స్. ఒక ఫిక్స్డ్ టైం పీరియడ్ తర్వాత మనీ మన చేతికి వస్తుంది, అంతవరకు మధ్యలో తీసుకోలేము. అలాంటి వాటిని టైమ్ డిపాజిట్స్ అని చెప్పి అంటాం. జనరల్గా బ్యాంక్స్ అనేవి టైమ్ డిపాజిట్స్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేస్తాయి.
మనకి టైం డిపాజిట్స్ పైన ఎక్కువ వడ్డీ అనేది వస్తుంది, డిమాండ్ డిపాజిట్ పైన లెస్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఎందుకంటే డిమాండ్ డిపాజిట్లో మనకి కన్వీనియన్స్ ఉంది, మనం ఎప్పుడు కావాలన్నప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు. సో బ్యాంక్ కన్వీనియన్స్ తక్కువ ఉంది. ఎఫ్డీలు ఆర్డీలు చేసినప్పుడు మనకి కన్వీనియన్స్ లేదు, ఎందుకంటే మనం బ్యాంక్ దగ్గర మెయింటైన్ చేయాలి ఒక స్పెసిఫిక్ పీరియడ్. అందుకని వాటిపైన వడ్డీ ఎక్కువ, డిమాండ్ డిపాజిట్స్ పైన వడ్డీ తక్కువ. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆలోచించినప్పుడు ఈ డిమాండ్ డిపాజిట్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, బ్యాంక్ చెల్లించాల్సిన వడ్డీ తక్కువ ఉంటుంది. ఇంట్రెస్ట్ అవుట్ గో ఫర్ ద బ్యాంక్ ఈజ్ లెస్. టైం డిపాజిట్స్ మీద బ్యాంక్ చెల్లించాల్సిన వడ్డీ ఎక్కువ. ఈ పాయింట్ మైండ్లో పెట్టుకోండి. నౌ లెట్స్ కమ్ బ్యాక్ టు కాసా రేషియో. మరి కాసా రేషియో ఏం చెప్తుందంటే, కాసా రేషియో ఈజ్ నథింగ్ బట్ ది రేషియో ఆఫ్ కాసా డిపాజిట్స్, అంటే సేవింగ్స్ అకౌంట్ కమ్ కరెంట్ అకౌంట్ న్యూమరేటర్లో వేసి బై టోటల్ డిపాజిట్స్, అంటే టైము ప్లస్ డిమాండ్ అన్నీ కలిపి డినామినేటర్లో వేస్తే వచ్చేదాన్ని మనం కాసా రేషియో అంటాం. సో కాసా రేషియో ఎక్కువ ఉంది అంటే కరెంట్ అకౌంటు సేవింగ్స్ అకౌంటు యాజ్ ఎ ప్రపోర్షన్ ఆఫ్ ఓవరాల్ డిపాజిట్స్ ఎక్కువ ఉన్నాయి అని అర్థం. కరెంట్ అకౌంట్ సేవింగ్స్ అకౌంట్ ఎక్కువ ఉంటే బ్యాంక్కి ఇంట్రెస్ట్ అవుట్ గో అనేది తక్కువ ఉంటుంది. ఎఫ్డిఆర్డి మీద బ్యాంక్ ఎక్కువ పే చేస్తుంది, కరెంట్ అకౌంట్ సేవింగ్స్ అకౌంట్ మీద బ్యాంక్ తక్కువ పే చేస్తుంది. సో కాసా రేషియో ఎక్కువగా ఉంటే బ్యాంక్ ప్రాఫిటబుల్, అంటే దానికి వడ్డీ కోసం బ్యాంక్ పెట్టే ఖర్చు తక్కువ అనమాట. కాసా రేషియో తక్కువ ఉంటే కంపారిటివ్గా లెస్ ప్రాఫిటబుల్ అంటాం. ఇప్పుడు 2 బ్యాంకులు ఉన్నాయి, ఒక బ్యాంకుకి కాసా రేషియో ఎక్కువ ఉంది, ఇంకో బ్యాంకుకి కాసా రేషియో తక్కువ ఉంది. సో దాన్ని బట్టి మనం కాసా రేషియో ఎక్కువ ఉన్న బ్యాంకు కొంచెం దానికి అడ్వాంటేజ్ ఉంది మనం అనుకోవచ్చు, ఎందుకంటే అక్కడ కరెంట్ అకౌంట్ సేవింగ్స్ అకౌంట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దానికి పే చేసే వడ్డీ తక్కువ కదా, తక్కువ వడ్డీ పే చేస్తే సరిపోతుంది. ఈ రకంగా మనం కాసా రేషియోని అనలైజ్ చేయాలి. మీకు ఎగ్జామ్లో అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఈ లాజిక్తో మీరు వీటిని చూడాల్సిన అవసరం ఉంది. అర్థమైందా? when you have more proportion of current account and savings account, your interest outgo is less compared to when you have more FD and RD. So next ratio, currency deposit ratio. So currency deposit ratio is a financial metric that measures the proportion of currency held by people and businesses relative to their total deposits in the banking system. So CDR is nothing but currency held by public. When I say public, normal జనాలు మరియు బిజినెసెస్ అని అర్థం. ప్రజల చేతుల్లో క్యాష్ రూపంలో ఉన్న కరెన్సీ బై టోటల్ లేదా అగ్రిగేట్ డిపాజిట్స్, టోటల్ డిపాజిట్స్ ఇన్ బ్యాంకింగ్ సిస్టమ్, టోటల్ డిపాజిట్స్ ఇన్ బ్యాంకింగ్ సిస్టమ్ into 100. This is currency deposit ratio. కరెన్సీ డిపాజిట్ రేషియో ఎక్కువ ఉంది అంటే అర్థం ఏంటి? కరెన్సీ డిపాజిట్ రేషియో ఎక్కువ ఉంది అంటే ప్రజలు చేతుల్లో క్యాష్ మెయింటైన్ చేయడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు బ్యాంకుల్లో ఉంచేదానికి కంటే. లెట్సే దగ్గరలో పండగలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, అప్పుడు బ్యాంకులో పెట్టడం కంటే పండగ అవసరాలు ఉంటాయని చెప్పి తీసి పెట్టుకోవచ్చు. లేదా బ్యాంకింగ్ సిస్టమ్ మీద నమ్మకం తక్కువ ఉన్నా సరే దే మైట్ మెయింటైన్ మోర్ మనీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్. ఓకేనా? ఇది మనకి ఒక ఇండివిజువల్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఫిజికల్ క్యాష్ హోల్డ్ చేయడానికి వాళ్ళు ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారు లేదా డిపాజిట్ చేయడానికి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అనే దాని పరంగా మనకు ఒక ఇన్సైట్స్ అనేవి దీని ద్వారా వస్తుంది. హయ్యర్ సిడిఆర్ ఉంది అంటే అర్థం ఏంటి? గ్రేటర్ ప్రిఫరెన్స్ ఫర్ హోల్డింగ్ క్యాష్. దానివల్ల ఏంటి? బ్యాంక్ యొక్క లిక్విడిటీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. బ్యాంకుల చేతుల్లో డబ్బులు తక్కువైపోయే అవకాశం అనేది ఉంటుంది. లోన్ గ్రోత్ తగ్గిపోయే అవకాశం అనేది ఉంటుంది. బ్యాంక్స్లో ఎక్కువ డిపాజిట్ చేస్తేనే బ్యాంక్స్కి ఓవరాల్ ఎకానమీకి మంచిది. అలా కాకుండా ప్రజలు ఎక్కువగా వాళ్ళ చేతిలో కరెన్సీ పెట్టుకుంటే అదంతా మంచిది కాదు. లోవర్ సిడిఆర్ ఏం ఇండికేట్ చేస్తుంది? హై లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద బ్యాంకింగ్ సిస్టమ్. ప్రజలు చేతుల్లో ఏం పెట్టుకోవట్లేదు, ఉన్న మనీ అంతా కూడా బ్యాంకుల్లోనే పెడుతున్నారు అంటే బ్యాంకింగ్ సిస్టమ్ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉందని అర్థము. అప్పుడు బ్యాంక్స్ కూడా ఎక్కువ మనీ వాళ్ళ లోన్స్ రూపంలో వాళ్ళు రొటేట్ చేయగలుగుతారు. ఓవరాల్ ఎకానమీ కూడా అది మనకి మంచి చేస్తుంది అని చెప్పొచ్చు అనమాట. సో నెక్స్ట్ రేషియో వచ్చి క్రెడిట్ డిపాజిట్ రేషియో. దీన్నే మనం లోన్ డిపాజిట్ రేషియో అని కూడా అంటాం. క్రెడిట్ డిపాజిట్ రేషియో అని చెప్పిన, లోన్ డిపాజిట్ రేషియో అని చెప్పిన ఒకటే మీనింగ్ ఉంటుంది. మరి క్రెడిట్ డిపాజిట్ రేషియో చాలా చాలా ఈజీ. ఇట్ ఈస్ నథింగ్ బట్ టోటల్ లోన్స్, ఒక బ్యాంక్ ఎన్ని లోన్స్ ఇచ్చింది బై టోటల్ డిపాజిట్స్. తను సేకరిస్తున్న డిపాజిట్స్లో ఎంత పోర్షన్ తను లోన్ రూపంలో ఇవ్వగలుగుతోంది అనేదే క్రెడిట్ డిపాజిట్ రేషియో లేదా లోన్ డిపాజిట్ రేషియో. చాలా చాలా ఈజీ
మెట్రిక్. అయితే మనకి యూపీఎస్సీ ఆస్పిరెంట్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఇది దేన్ని ఇండికేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ యొక్క క్రెడిట్ డిపాజిట్ రేషియో లేదా లోన్ డిపాజిట్ రేషియో ఎక్కువ ఉందనుకోండి, ఇఫ్ ఇట్ ఈస్ హై, ఇట్ ఇండికేట్స్ వాట్, ఇట్ ఇండికేట్స్ దట్ ఓకే ఎక్కువ ఉంది అంటే ఏం ఇండికేట్ చేస్తుంది, ద బ్యాంక్ ఈజ్ ఏబుల్ టు లెండ్ అవుట్ ఏ లార్జ్ పోర్షన్ ఆఫ్ ఇట్స్ డిపాజిట్స్. తన దగ్గర ఉన్న డిపాజిట్స్లో లార్జ్ పోర్షన్ లెండ్ చేయగలుగుతుంది, దానివల్ల బ్యాంక్కి హై ఇంట్రెస్ట్ ఇన్కమ్ వస్తుంది, హై ప్రాఫిటబిలిటీ ఉంటుందని మనం చెప్పొచ్చు. దీనివల్ల ఏమవుతుంది, ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది బ్యాంకుకి పెరుగుతుంది, ఎందుకంటే ఎక్కువ లెండ్ చేస్తుంది కాబట్టి. సో విచ్ లీడ్స్ టు బెటర్ ప్రాఫిటబిలిటీ అని మనం చెప్పొచ్చు. ఎట్ ద సేమ్ టైం మీరు ఎక్కువ లోన్లు ఇచ్చారు అంటే రిస్క్ కూడా ఎక్కువే, విచ్ మీన్స్ ఇట్ ఆల్సో ఇండికేట్స్ హయ్యర్ రిస్క్. మనం లోన్లు ఇచ్చిన వాళ్ళందరూ ప్రాపర్గా కడితే ఇంట్రెస్ట్ ఇన్కమ్ పెరిగిద్ది, ప్రాఫిటబిలిటీ ఉంటుంది. వాళ్ళ కట్టలేక అవి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్గా మొండి బకాయిలుగా మారిపోతే దానివల్ల చివరికి చెడు జరిగే అవకాశం కూడా ఉంది. ఇట్ మైట్ ఆల్సో ఇండికేట్ హయ్యర్ రిస్క్ అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఎట్ ద సేమ్ టైం ఇఫ్ దిస్ రేషియో ఈజ్ లో, ఈ రేషియో ఒకవేళ తక్కువ ఉందనుకోండి, దాని అర్థం ఏంటి, బ్యాంకు తన సేకరించిన డిపాజిట్స్లో మేజర్ పోర్షన్ లిక్విడ్ అసెట్స్లో మెయింటైన్ చేస్తుంది, లేదా గవర్నమెంట్ బాండ్స్లోనో వేరే వాటిలోనో మెయింటైన్ చేస్తుంది, లోన్స్ తక్కువగా ఇస్తుంది అని అర్థం, విచ్ మీన్స్ లో రిస్క్. సో రిస్క్ అనేది తక్కువగా ఉంది, ఎందుకంటే గవర్నమెంట్ బాండ్స్లో పెట్టేది ప్రాపర్గా రిస్క్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్ అనమాట. సో రిస్క్ అనేది లేదు, రిస్క్ అనేది తక్కువ ఉంది. బట్ అట్ ద సేమ్ టైం ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది తక్కువ రావచ్చు, ఎందుకంటే గవర్నమెంట్ బాండ్స్లో పెడితే వచ్చే ఇంట్రెస్ట్ ఇన్కమ్ తక్కువ ఉంటుంది, లోన్స్ ఇస్తే వచ్చే ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఇన్కమ్ తక్కువ ఉండొచ్చు, విచ్ మీన్స్ ప్రాఫిటబిలిటీ అంతగా ఉండకపోవచ్చు. అంటే రోజులు బాగున్నప్పుడు లోన్ టు డిపాజిట్ రేషియో లేదా క్రెడిట్ టు డిపాజిట్ రేషియో ఎక్కువ ఉంటే మంచిది, అంటే ఎన్పిఎస్ లేకుండా కంపెనీస్ అన్నీ ప్రాపర్గా పే చేసేస్తుంటాయి. టైం బాగాలేనప్పుడు రిసెషనరీ టైంలో ఈ లోన్ టు డిపాజిట్ రేషియో తక్కువ ఉంటేనే సేఫ్, ఎందుకంటే ఎక్కువ లోన్స్ ఉంటే ఎక్కువ మొండి బకాయిలు ఉండే అవకాశం కూడా ఉంటుంది, ప్రాఫిటబిలిటీ రివర్స్లో దెబ్బయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో ఇట్ డిపెండ్స్ అనమాట. అందుకని బ్యాంక్స్ బ్యాలెన్స్ చేసుకుంటాయి, మార్కెట్ ఎకనామిక్ కండిషన్స్ అన్నింటిని చూసుకొని లోన్ టు డిపాజిట్ రేషియో ఎంత ఉండాలనేది చూసుకుంటాయి. సో మనకి రిస్క్ మేనేజ్మెంట్ బేసిల్ నామ్స్ ఇవన్నీ ఏం చెప్తాయంటే విపరీతంగా లోన్స్ ఇచ్చేయకూడదు, ఇనఫ్ రిజర్వ్స్ మెయింటైన్ చేయాలి, లిక్విడ్ అసెట్స్ మెయింటైన్ చేయాలి అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ రేషియో వచ్చేసి ఎఫిషియన్సీ రేషియో. నేను అన్ని బ్యాంకింగ్ పర్స్పెక్టివ్లో చెప్తున్నాను. సో బ్యాంక్ పర్స్పెక్టివ్లో ఎఫిషియన్సీ రేషియో ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే యాజ్ ఎ రేషియో ఆఫ్ బ్యాంక్స్ ఎక్స్పెన్సెస్. ఎటువంటి ఎక్స్పెన్సెస్ అంటే నాన్ ఇంట్రెస్ట్, ఎక్స్క్లూడింగ్ ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్, వడ్డీలు ని ఎక్స్పెన్స్ కింద కన్సిడర్ చేయకుండా, ఎందుకంటే మరి బ్యాంకు పనే అది. సో బ్యాంకులు డిపాజిట్లు సేకరించి లోన్స్ ఇస్తూ ఉంటాయి, మరి డిపాజిట్ మీద డెఫినెట్గా ఇంట్రెస్ట్ పే చేస్తాయి. అది కాకుండా ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, శాలరీస్ కోసం, మెయింటెనెన్స్ కోసం, ఎలాంటి వాటి కోసం ఎంత ఖర్చు పెడుతుంది. సో ఇంట్రెస్ట్ ఎక్స్పెన్సెస్ అనేవి కాకుండా రిమైనింగ్ ఎక్స్పెన్సెస్ అనేవి ఎంత ఉన్నాయి డివైడెడ్ బై టోటల్ రెవెన్యూ, బ్యాంకుకి రెవెన్యూ ఎంత వచ్చింది. మీకు అర్థమవుతుందా, ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ కాకుండా రిమైనింగ్ ఎక్స్పెన్స్ ఎంత ఉంది డివైడెడ్ బై టోటల్ రెవెన్యూ. ఇది మనకి ఎఫిషియన్సీ రేషియో. మరి ఎఫిషియన్సీ రేషియో తక్కువ ఉంటే మంచిదా, ఎక్కువ ఉంటే మంచిదా? డెఫినెట్గా తక్కువ ఉంటే మంచిది, ఎందుకంటే న్యూమరేటర్లో మనం ఎక్స్పెన్స్ పెట్టాం. సో ఇప్పుడు మనకి నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ మనకి ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. ఇంట్రెస్ట్ ఎక్స్పెన్సెస్ కాకుండా రిమైనింగ్ ఎక్స్పెన్సెస్ తక్కువ ఉంటేనే కదా మంచిది. సో లోవర్ ఎఫిషియన్సీ రేషియో ఈజ్ గుడ్ అని అర్థం. తక్కువ ఉంటే అది మనకి బెటర్, బ్యాంక్ మంచిగా ఆపరేట్ అవుతుంది అని అర్థం. ఎఫిషియన్సీ రేషియోస్ అనేవి 50% లేదా బిలో ఉంటే ఐడియల్ అని చెప్పేసి అంటారు. ఎఫిషియన్సీ రేషియో పెరిగిపోతుంటే మీకు వినడానికి ఎలా ఉందంటే ఎఫిషియన్సీ రేషియో పెరుగుతుంటే ఎఫిషియన్సీ పెరుగుతుంది అనుకుంటాం. ఈ రేషియో డెఫినేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎఫిషియన్సీ రేషియో పెరుగుతుంది అంటే దాని అర్థం ఏంటి, బ్యాంక్ యొక్క ఎక్స్పెన్సెస్ తగ్గుతున్నాయి రిలేటివ్ టు ఇట్స్ ఓవరాల్ రెవెన్యూతో పోల్చుకుంటే బ్యాంక్ యొక్క ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ కాకుండా రిమైనింగ్ ఎక్స్పెన్సెస్ తగ్గుతున్నాయి అని అర్థం. తక్కువ ఉంటే బెటర్ అనేది గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో ఈ విషయంలో కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి రిజర్వ్ డిపాజిట్ రేషియో. సో వెరీ ఇంట్రెస్టింగ్, ఇది ఎన్సీఆర్టీ క్లాస్ 12 మనీ అండ్ బ్యాంకింగ్ చాప్టర్లో దీని గురించి మెన్షన్ చేశారు. సో జనరల్గా క్లాసుల్లో వీటి గురించి మాట్లాడడం, క్యాష్ రిజర్వ్ రేషియో, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో మాట్లాడతాం కానీ రిజర్వ్ డిపాజిట్ రేషియో మాట్లాడడం. కానీ ఎన్సీఆర్టీస్లో ఉంది కాబట్టి ఇది మనకి ఎగ్జామ్లో అడిగే అవకాశం అనేది ఉంది. సో ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే మనకి టోటల్ డిపాజిట్స్, బ్యాంక్ యొక్క టోటల్ డిపాజిట్స్ అనేవి మనకి డినామినేటర్లో వేసి, న్యూమరేటర్లో మనం వేసి న్యూమరేటర్లో
వీ హ్యావ్ టు పుట్ రిజర్వ్ మనీ. వీ హ్యావ్ టు పుట్ రిజర్వ్ మనీ. ఇక్కడ రిజర్వ్ మనీ అనేది ఏ సెన్స్లో అన్నారనేది మీరు చాలా జాగ్రత్తగా వినాలి. నేను ఈ డెఫినేషన్ కంప్లీట్గా ఎన్సీఆర్టీలో ఎలా అయితే మెన్షన్ చేశారో దాని ప్రకారమే చెప్తున్నాను. సో ఈ రిజర్వ్ మనీలో 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటి వాల్ట్ క్యాష్. వాల్ట్ క్యాష్ అంటే అర్థం ఏంటి? బ్యాంక్ వాల్ట్స్లో ఉన్న క్యాష్. వాల్ట్ క్యాష్ ఇన్ బ్యాంక్స్, క్యాష్ రూపంలో బ్యాంక్ ఏవైతే మెయింటైన్ చేస్తున్నాయో అది, ప్లస్ డిపాజిట్స్ విత్ ఆర్బీఐ. ఆర్బీఐ దగ్గర రిజర్వ్స్ రిక్వైర్మెంట్ ప్రకారం ఎంత పెట్టాయి, డిపాజిట్స్ విత్ ఆర్బీఐ. సో సెంట్రల్ బ్యాంక్ దగ్గర ఎంత మెయింటైన్ చేస్తున్నాయి, ప్లస్ బ్యాంక్స్ క్యాష్ రూపంలో ఎంత మెయింటైన్ చేస్తున్నాయి, ఈ రెండు కలిపి న్యూమరేటర్లో వేసి డినామినేటర్లో టోటల్ డిపాజిట్స్ వేస్తే వచ్చే రేషియోనే రిజర్వ్ డిపాజిట్ రేషియో అంటాం. కన్ఫ్యూజ్ అవ్వకూడదు మీరు. క్యాష్ రిజర్వ్ రేషియోతో దీన్ని కన్ఫ్యూజ్ అవ్వకండి. క్యాష్ రిజర్వ్ రేషియోలో మనం న్యూమరేటర్లో ఆర్బీఐ దగ్గర ఎంతైతే మెయింటైన్ చేస్తున్నామో అది మాత్రమే కౌంట్ చేస్తాం. కానీ ఇక్కడ క్యాష్ రూపంలో ఎంత మెయింటైన్ చేస్తున్నారో అది కూడా కౌంట్ అవుతుంది. వాల్ట్ క్యాష్ ఇన్ బ్యాంక్స్ ప్లస్ డిపాజిట్స్ విత్ ఆర్బీఐ. ఆర్బీఐ దగ్గర ఎంత మెయింటైన్ చేస్తున్నారు అనేది కలిపి న్యూమరేటర్లో వేసి బై టోటల్ డిపాజిట్స్ వేస్తే వచ్చేది రిజర్వ్ డిపాజిట్ రేషియో. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇఫ్ యూ వాంట్ టు గెయిన్ మాస్టరీ ఓవర్ ఇండియన్ ఎకనామీ ఫర్ యూపీఎస్సీ ఆర్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, యూ కెన్ గో ఫర్ మై కోర్సెస్ విచ్ కమ్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. యూపీఎస్సీకి 5,000 రూపీస్కి లైఫ్ టైం వ్యాలిడిటీతో అందిస్తున్నాను. అలాగే గ్రూప్ 2కి అయితే 3,000 రూపీస్కి లైఫ్ టైం వ్యాలిడిటీతో అందుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మీరు ఆల్రెడీ నా క్లాసెస్ యూట్యూబ్లో చాలా చూశారు. సో కోర్సెస్లో జాయిన్ అయితే మీకు ఎగ్జామ్ స్పెసిఫిక్గా సిలబస్ ప్రకారం కంప్లీట్ కవరేజ్ అలాంగ్ విత్ పీడిఎఫ్ నోట్స్ అనేది ఉంటుంది. సో యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. టేక్ కేర్, బాయ్.